తెలంగాణను దగా చేసి ప్రవేశపెట్టిన బీజేపీ మోసపూరిత కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అన్న పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చి తెలంగాణను గాలికి వదిలేసిన తీరును దుర్మార్గమని, పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల మాటేమిటని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులందరూ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి అందించిన విన్నపాలను పెడిచెవిన పెట్టిన బీజేపీ పార్టీని తెలంగాణ పొలిమేర నుంచి తరిమికొట్టాలని, తక్షణమే మన కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి యువత బీజేపీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ మీద నమ్మకంతో తెలంగాణ ప్రాంతంలో 8 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ యువతను మోసం చేసింది, బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది, నిరుద్యోగ యువతను మోసం చేసింది. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన హక్కు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉందంటే అక్కడ ఆంధ్రాకు కానీ ఇక్కడ తెలంగాణకు కానీ 2 రాష్ట్రాలకు సమానంగా రావాల్సినటువంటి బడ్జెట్ మరి ఈరోజు తెలంగాణ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల్లో 2 కేంద్ర మంత్రులు అయినరు. ఈరోజు వాళ్ళు నోరెత్తలేనటువంటి పరిస్థితుల కనీసం మన తెలంగాణకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు రావాలన్నా, ఏదన్నా కారిడార్ ఏర్పడాలన్నా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలన్నా, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఏ విధంగా అయితే మెట్రో రైలు పొడిగించి జరగాలన్నా, మరి ఈ విధంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి కోరడం జరిగింది. దాదాపు మన ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా మన మంత్రివర్గాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఎన్నో దఫాలుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఇది మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని వేడుకోవడం జరిగింది. అయినా తెలంగాణ ఊసెత్తకుండా నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా, అదేవిధంగా మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి. మోడీ మోడీ అని చెప్పి రాముని అక్షంతలు ఇచ్చి మన చెవులో పువ్వు పెట్టి ఈరోజు మనకు ఎంత అన్యాయం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని విమర్శించి కాంగ్రెస్ని విమర్శిస్తుంది.